నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారనే ఆరోపణలు యావత్ భారతదేశంలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంతో తిరుమలను నాశనం చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ముందుగా తిరుమల పుష్కరిణిలో స్నానం చేసిన ఆయన అనంతరం అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం చేస్తూ లడ్డు ప్రసాదంలో కొవ్వు కలిపినట్లయితే అపచారం చేసి ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి అనే నేను నా కుటుంబం సర్వనాశనం అవుతుందని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లడ్డూలు కలంకితమైందని కలుషిత రాజకీయ మనుషులు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సమయంలో ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దంటూ కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కరుణాకర్ రెడ్డితో పాటు తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఆగేది ఉండదు. నేను కానీ తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ రకమైన తప్పు